బిజినెస్ లోకి నేను ఎంటర్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, కానీ ఎలా చావు దెబ్బ కొట్టానో చూడు. నచ్చినా నచ్చకపోయినా అది నాకు పెళ్ళం కావాల్సిందే డాడీ. ఏందిరా ఆ పిల్ల అంత బాగా నచ్చుండదా? నష్టాన్ని పూడ్చుకోవాలంటే లాభాన్ని తగ్గించుకోవాలి. ఇది వ్యాపారంలో ఉన్న ప్రాథమిక సూత్రం. నాకు అంకులైనా ఆయన్ని నేను కన్న తండ్రిలానే ఫీల్ అవుతాను. మీరు ఆయనలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? చందు, మన కంపెనీ దివాళా తీయటానికి చాలా దగ్గరలో ఉంది. ఏంటి నవీన్, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును జే, నిజం చెప్తున్నాను. నిన్నటిదాకా మన కంపెనీకి ఉన్న డీలర్స్ అంతా ఈరోజు ఆ భార్గవి కంపెనీకి వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళిచ్చే ఆఫర్స్ వాళ్ళని అంతగా అట్రాక్ట్ చేస్తున్నాయి జే. ఒక్కసారిగా 20% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే లాభం లక్షల్లో ఉంటుంది. అందుకే అటు వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా మన గురించి తప్పుగా మాట్లాడి మరీ వెళ్తున్నారు జే. అదే నాకు బాధగా ఉంది. మీ కంపెనీ వల్ల మాకు నష్టాలే గాని లాభాలు రావట్లేదు, మేము బతకాలి కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మరీ వెళ్తున్నారు. కానీ ఇంతకాలం లాభం లేకుండానే మనతో బిజినెస్ చేశారా? లాభం లేకుండా ఎందుకు చేస్తారు జే? మనం కూడా నష్టాల్లో ఏ పని చేయం కదా జే. అక్కడ వెళ్ళటానికి ఏదో ఒక సాగు చెప్పాలిగా. వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నాకు అదే బాధగా ఉంది జే. నిన్నటి దాకా గొడవలో ఉన్న సరుకు ఎలా అమ్ముకోవాలో తెలియక టెన్షన్ పడ్డారు. అలాంటిది ఒక్కసారిగా డీలర్స్ ని అటు లాక్కున్నారంటే ఇది ఖచ్చితంగా కృష్ణ తెలివితేటలే. భార్గవ్కి అంత తెలివి లేదు. 20% డిస్కౌంట్ ఇచ్చేంత గొప్ప మనసు లేదు. అంత డిస్కౌంట్ ఇస్తే వాళ్ళకి నష్టం కదా జే. స్టాక్ మిగిలిపోతే ఇంకా ఎక్కువ నష్టం కదా నవీన్. అందుకే ఈ ప్లాన్ చేశాడు. ఇది ఖచ్చితంగా ఆ కృష్ణ ప్లానే. మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. అది బిజినెస్ మీద ఉన్న ప్యాషన్ కాదు నవీన్, నా మీద పెంచుకున్న కక్ష. నన్ను ఎలాగైనా నాశనం చేయాలని భార్గవి అనుకుంది. దానికి ఈయన గారు సహాయం చేస్తున్నారు. ఇదంతా కావాలని కక్ష కట్టి చేసిన పని. అలా ఎందుకు అనుకోవాలి జే? బిజినెస్ కాంపిటీషన్ అన్నాక ఇలాంటివి తప్పవు. మనం ఇంకొంచెం బెటర్గా ఆలోచించాలి జే. నువ్వు ఆలోచించు నవీన్. నేనేం చేయాలో ఆలోచించుకున్నాను. వస్తాను. ఎక్కడికి? చెప్తాను. ఏమిరా బతుకు మీద ఆశ పోయిండాదా? రిపోర్టు రాయాలా అని పెన్ను పేపర్ ఇస్తే మంచిగా 4 ముక్కలు రాస్తే నీ ముళ్ళేం పోయిండాదే? నేను కట్టిన బిల్డింగు కూలగొట్టమని రాసిండావంటే బతకాలని లేకుండాదా ఏమి? ఆ బిల్డింగ్ చాలా నాసిరకంగా కట్టారు. అందులో ఎంతో మంది పేదవాళ్లున్నారు. అది 3 నెలల్లో కూలిపోతుంది. కూలిపోతే నీకేంద్రా నొప్పి? నువ్వేమైనా అందులో కాపురం ఉంటాండావా ఏమి? కూలిపోతే ఇంకోటి కట్టమని గవర్నమెంట్ టెండర్కి పిలుస్తాది. అది కూడా నాకే వస్తాది. నీకేందిరా బాధ? అది కూలిపోతే చాలా మంది చచ్చిపోతారు. అట్నా? మరి నువ్వు చచ్చిపోతే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారో అది ఆలోచించుకోబోతివి. ఇప్పుడెట్టా? నన్ను చంపితే నువ్వు తప్పించుకోలేవు. నీ మీద ఆల్రెడీ నిఘా ఉంది. నాకేం జరిగినా నిన్ను అరెస్ట్ చేస్తారు. ఊరి నీ పాసుకోలా? అదా నీ ధైర్యము? ఇప్పుడు పోలీసులు నన్ను ఏదైనా చెయ్యాలంటే ముందు నీ శవం దొరకాలి కదా. నువ్వు కనపడకుండా ఉంటే మీ ఆవిడ పోయి పోలీసు కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు ఎంక్వైరీ కోసం వస్తారు. వచ్చి 4 ముక్కలు మాట్లాడి 4 డబ్బులు జేబులో వేసుకుని వెళ్ళిపోతారు. అంతా వెతికినా ఏమీ కనపడలేదని రాసేసుకుంటారు.
అదే నేను చెప్పినట్లు రాసుంటే నీ పెళ్ళాం బిడ్డలతో సల్లగా ఉండేటోడి కదరా. రిపోర్టరు, తప్పు చేసినావు, చాలా తప్పు చేసినావురా. రేయ్, తీసేయండ్రా. అలాగన్నా. ఏంటడి ఎప్పుడు చూసినా ఈ మటర్లేంటి? వారిని పాసుకోవాలా? ఇట్టా మడ్డలు చేయకపోతే ఇంత దూరం ఎట్టా వచ్చిండేవాడనరా. అది వదిలేసి నీ సంగతి చెప్పు. ఆ పిల్ల ఎవరో, దాని వెనకాల ఉందెవరో తెలుసుకుండావా? తెలుసుకునే వచ్చాను డాడీ. ఆ భార్గవి రాజాలు పార్ట్నర్స్ గా కలిసి ఈ కాంట్రాక్ట్ కి కొటేషన్ ఇచ్చారు. రాజా భార్గవికి బావ వరుస అవుతాడంట. కానీ వాళ్ళ కుటుంబానికి భార్గవికి మధ్య ఏ సంబంధాలు లేవు. రాజా భార్యకి భార్గవి అంటే అస్సలు పడదని తెలిసింది డాడీ. అది చాలురా కొడక. ఆ రోజు పెండ్లానికి భార్గవంటే పడదని చెప్పుండావు కదా. ఈ ఒక్కటి చాలురా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి. ఆ భార్గవి పక్క నుంచి రాజాని తప్పించినావంటే భార్గవి ఒంటరిదైపోతాది. ఆ తరువాత కాంట్రాక్ట్ మనదవుతాది, ఆ పిల్ల నీదవుతాది. నిజంగా భార్గవి నా సొంతం అవుతుందా డాడీ? ఎందుకు కాదురా కొడక. ఈ ధనుష్ కోటి ఇట్టా ఎంతో మందిని ఎడదీసుండాడు. వివరాలు చెప్పిండావు కదా. ఇక మిగతాది నేను చూసుకుంటా. నువ్వు హాయిగా వెళ్ళి మందు కొట్టు పో. అలాగేనండి, వెంటనే మీకు స్టాక్ పంపిస్తున్నాను. మా కంపెనీ నమ్ముకున్న మీలాంటి డీలర్స్కి మంచి జరగాలని కోరుకుంటానండి. తప్పకుండా మీకేం కావాలో చెప్పండి. మీకు ఎంత డిస్కౌంట్ కావాలో నేను పంపిస్తాను. ఓకే, అలాగే. ఓ, అయితే ఇదంతా నీ సలహా అన్నమాట. కూర్చో జయంతి. సిగ్గనిపించడం లేదు? కట్టుకున్న భార్యను ఓడించటానికి ఇలాంటి దారులు వెతుక్కుంటున్నావే, నీకేమాత్రం సిగ్గనిపించట్లేదు? ఆ భార్గవిని గెలిపించడం కోసం నన్ను ఓడిస్తావా? నా డీలర్స్ అందరినీ మీ వైపుకి లాగడం కోసం 20% డిస్కౌంట్స్ ఇస్తావా? ఇది నీకు పుట్టిన బుద్ధే కాదు? చూడు జయంతి, ఇది వ్యాపారం. ఇందులో పోటీ ఉంటుంది. అవి తట్టుకుని నిలబడాలంటే కొన్ని వదులుకోవాలి. అందుకేనా సిగ్గుసారం వదిలేశారు మీ తండ్రి కూతుళ్ళు? ఎందుకు జయంతి అలా మాట్లాడతావు? నేను నీకు శత్రువుని కాదు. నువ్వే అనవసరంగా ఏవేవి ఊహించుకొని. వద్దు, నీ మాటలు విని మోసపోవటానికి నేను ఇదివరకు జయంతిని కాను. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఆస్తుల చుట్టూ నువ్వు తిరుగుతావని నాకు బాగా అర్థమైంది. ఈ రోజు ఆస్తి హోదా కోసమే కదా దీని పంచన చేరి నాకు వంచన చేశావు. ఎందుకు జయంతి ఏవేవో ఊహించుకుంటావు? నేను డబ్బు మనిషినా? నాకు ఆస్తులు కావాలా? బిజినెస్లో గెలుపోవటంలో చాలా కామన్. నేను ఈ స్థానంలో నిలబడ్డాను కాబట్టి నాకు తోచిన సలహా చెప్పాను. అది నా ఉద్యోగ ధర్మం. ధర్మాలు చాలా బాగా పాటిస్తారు కదా తమరు. ఎంత గొప్పవారో. మరి భర్తగా మీకున్న ధర్మాలు ఎలా వదిలేశారు? కట్టుకున్న భార్యను మోసం చేసి మరో బిడ్డని కని అది అబద్ధమని నమ్మించాలని చూసావే, అదని ధర్మం. నన్ను గెలవటం కోసం భార్గవి చేయకూడని పాపాలు చేస్తుంటే దానికి సపోర్ట్ చేసి నన్ను నాశనం చేయడానికి సలహాలు ఇచ్చావే, అదా నీ ధర్మం.
ఛీ! ధర్మం అంట ధర్మం. నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు జయంతి. అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కూడా. నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావో నాకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. నిన్నటి దాకా నా పోరాటం ఒక్క భార్గవితోనే అనుకున్నాను, కానీ నా పోరాటం నీతో కూడా అని నాకు ఇప్పుడే అర్థమైంది. పోరాడతాను. నిన్ను నీ కూతుర్ని ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు. గెలుస్తాను. ఏంటి సార్, మీరే ఆ ధనుష్ కోటి లాంటి వాళ్ళకి భయపడితే ఎలా సార్? అతని కొడుకు నా ఇంటికొచ్చి బెదిరించి వెళ్ళాడు. మీరు బెదిరిస్తున్నారు అంటే ఎలా సార్? ఇది భయం కాదమ్మా, అసహ్యం. ఇప్పుడు బలిని చూస్తే చాలా మంది మోహం తిప్పుకుంటారు. ఎందుకు? భయపడా? కాదు, అసహ్యం. ఇది అంతేనమ్మా. ఆ ధనుర్కోటి కూడా బల్లిలాగా కంపరం పుట్టించే మనిషి. అలాంటి వాళ్ళని మా ముందున్న మంత్రులు పెంచి పోషించారు. ఆ బలుపే వాణ్ణిట్లా మాట్లాడిస్తోంది. అంటే మీరేం చేయలేరా? ఏం చేయడానికైనా మాకు సిస్టమ్ ఏడ్చింది కదమ్మా. చాలా మందికి వాడి డబ్బు కావాలి, వాడి రౌడీజం మరికొంతమందికి కావాలి. మరి మీకేం కావాలో చెప్పండి. నీ సక్సెస్ కావాలమ్మా. ఇంతవరకు మీరు కొటేషన్ ఇచ్చారా? లేదు. అవతల పోటీ ఉందని తెలిసాక కూడా ఇంకా తొందరపడకపోతే ఎలాగమ్మా? ముందు కొటేషన్ ఇవ్వండి, అది ఇచ్చిన తర్వాత నేను చేయకపోతే అప్పుడు మాట్లాడండి. అంతేకాని ఏం చేయలేదని నా మీద నిందలు వేస్తే ఎలా? మీరేం చేస్తారో తెలియదు. రేపు అక్కడికి వెళ్ళి కొటేషన్ ఇచ్చి నాకు కాల్ చేయండి. ఆ కాంట్రాక్ట్ నీకు వస్తుంది. ఆ ధనుష్ కోటి నుంచి ఎలా కాపాడాలో అది నేను చూసుకుంటాను. సరేనా? ఉంటానమ్మా. హలో, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఏయ్, నీకేమైనా మెంటలా? టైం ఎంతైందో తెలుసా? ఈ టైంలో రమ్మంటావేంటి? టైం చూసుకుని పిలవడానికి నువ్వేమన్నా ఐఏఎస్ ఆఫీసర్వా? నాతో కలిసి బిజినెస్ చేసే పార్ట్నర్వి. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. నేను రాను. ఈ టైంలో వస్తే చందుకి అనుమానం వస్తుంది. అనుమానం కాదు, నీతో గొడవ పడి విడాకులిచ్చినా నాకనవసరం. నువ్వు రావాలి అంతే. భార్గవి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ టార్గెట్ నాకు తెలుసు. నేను రాను. సరే అయితే నేనే వస్తాను. అగ్రిమెంట్తో సహా వస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నేను బాధ్యురాల్ని కాను. ఏంటి బెదిరిస్తున్నావు? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. ఏం చేస్తావు? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే నీ ఆస్తిలో సగం వాటా నాకొస్తుంది. నీ టార్చర్ కంటే అదే నయం. ఇస్తాను, తీసుకో. మరి నీ భార్య చచ్చిపోతే? నీకెక్కువ ఆలోచించే టైం లేదు రాజా. వెంటనే బయలుదేరు. నీకొక్క అరగంట మాత్రమే టైం ఉంది. భార్గవి, నువ్వు ఏం చేయమంటే అది చేశాను. నన్ను పనివాడిగా చూసినా నేను ఫీల్ కాలేదు. డ్రైవర్గా చేసినా సిగ్గుపడలేదు. నీ బిజినెస్ తెచ్చి నా చేతిలో పెట్టిన అహంకారంతో నేనెప్పుడు ప్రవర్తించలేదు. అయితే ఎందుకు రాజా చందుల విషయంలో ఇంత కక్ష కట్టా? వాళ్ళని విడదీయడం వల్ల నీకొచ్చే లాభమే ఉంది. జయంతి నీకు అడ్డు రాకుండా
నీ చేతి నుంచి చేజారిపోయిన డీలర్స్ని కూడా మళ్ళీ రప్పించాను. నన్ను శకునుగా నువ్వు చిత్రీకరించినా నేను ఏం బాధపడలేదు. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాను కదా. నాది ఒకే ఒక కోరిక భార్గవి, దయచేసి వాళ్ళని ఏం చేయకు. చందు చందు పాప అమాయకురాలు, ప్లీజ్. అయితే ఏం చేయమంటావు? నన్ను ఓడిపోమ్మంటావా? ఇందులో ఓడిపోయేదే ఉంది భార్గవి. ఎందుకు లేదు? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని అల్లుణ్ణి విడదీస్తాను అని శపథం చేశాను కదా, మరది వదిలేయమంటావా? ఆ రోజు జయంతి నన్ను నలుగురిలో కొట్టి అవమానించింది, అది మర్చిపోమంటావా? అది చూసి కూడా తమరు ఏం మాట్లాడకుండా వేడుక చూశారు కదా, అది మర్చిపోనా? నేను ఏది మర్చిపోను. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కళ్ళ ముందే నీ కూతుర్ని అల్లుణ్ణి విడదీయడం మాత్రమే కాదు, ఆ చందు కంటే ముందు రాజాతో బిడ్డని కూడా కంటాడు. భార్గవి, ఏ కోపం వచ్చిందా? ఎందుకంత కోపం? నువ్వు మా అమ్మని మోసం చేసి బిడ్డని కన్నా, అలాగే నేను నీ కూతుర్ని మోసం చేసి బిడ్డని కంటాను. చూస్తూ ఉండవు. ఇది వ్యాపారం, ఇందులో పోటీ ఉంటుంది. అవి తట్టుకుని నిలబడాలంటే కొన్ని వదులుకోవాలి. బిజినెస్ లో పట్టు విడుపులు ఉండాలమ్మా. బిజినెస్ లో ఉండకూడనిదే ఆవేశం. అది ఒక్కొక్కసారి మనకే తెలియకుండా మనతో తప్పు చేయిస్తుంది. ద్వారం తగులుతుందని తలదించుకుని వెళ్తాం. అలా అని మనం తగ్గిపోయినట్ట? జై, నువ్వు ఇంకా పడుకోలేదు? టైం ఎంత ఉందో చూడు. ఏంటి జై, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నా మాట విని హాయిగా నిద్రపో. జీవితంలో నాకు ఓటమంటే ఏంటో తెలీదు. మా డాడీ నాకు ఓటమిని పరిచయం కూడా చేయలేదు. కానీ ఈరోజు నేను ఓడిపోతున్నాను. సమర్థుడైన మనిషి చేతిలో ఓడిపోతే ఆ ఓటమి కూడా గెలిపే అని డాడీ అనేవారు. కానీ నేను భార్గవి చేతిలో ఓడిపోతున్నాను. ఇవన్నీ దాని తెలివితేటలు కావు, కానీ అది నా ప్రత్యర్థి. కృష్ణ తన వెనకాల నిలబడి నడిపిస్తున్నాడు, కానీ ప్రత్యర్థి తను కాదు. లోక దృష్టిలో భార్గవి లాంటి అనామకురాలి చేతిలో జయంతి ఓడిపోయింది, బిజినెస్ ని మూసేసింది అనే అపనిందని మోయటానికి సిద్ధపడాలి. ఎందుకు జై నువ్వు అంత డిప్రెస్ అవుతావు? నిజమైన ఓటమి ఏంటో తెలుసా? గెలుపు కోసం పోరాడకుండా ఓడిపోతేనే అది అసలైన ఓటమి. ఓకే, కృష్ణ తన తెలివితేటలతో నీ మీద ఒక అస్త్రం వదిలాడు. దానికి జవాబు మనం చెప్పాలి. మాటల్లో చెప్పటం చాలా ఈజీ నవీన్, కానీ చేతల్లో ఎంత కష్టమో ఆలోచించు. వాళ్ళంటే ఉన్న స్టాక్ అమ్మటం కోసం డిస్కౌంట్స్ ప్రకటించారు, కానీ అది మన వల్ల అవుతుందా? ఒకటా రెండా? 20% అంటే మార్కెట్ మన వైపు తొంగి చూస్తుందా? ఇది కేవలం అంకుల్ గారడి జయంతి. స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అదే డిస్కౌంట్కి అమ్మగలమా? కానీ అప్పటికే మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ వెళ్తాయి కాబట్టి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కి తగ్గట్లు వాళ్ళ ప్రోడక్ట్స్ బిజినెస్ కూడా ఉంటుంది. ఈలోగా మనం కొత్త డీలర్స్ ని ఎంచుకుందాం జే, వాళ్ళకి డిస్కౌంట్స్ ఇద్దాం. మన ప్రోడక్ట్స్ కి మార్కెట్ లో డిమాండ్ తగ్గకుండా చూద్దాం. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు నవీన్. మనం డిస్కౌంట్ ఇస్తే వాళ్ళని చూసి భయపడి తగ్గించామని రూమర్ మొదలవుతుంది. అది కూడా ఓటమే కదా. చూడు జే, మనం గమ్యం చేరటం ముఖ్యం, అంతేగాని
మధ్యలో నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు అన్నది వాళ్ళకి అనవసరం. అది మన రిస్క్ అంతే. ట్రస్ట్ మీ జే, బిజినెస్ ని మళ్ళీ తిరిగి నిలబెట్టే బాధ్యత నాది. నా మీద భారం వేసి నువ్వు హాయిగా వెళ్ళి బుజ్జు. పాలు తీసుకోండి. చందు, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నానండి, అయిపోయింది. మనం వెళ్ళేసరికి సగం సినిమా అయిపోతుంది. సగం సినిమా మాత్రమే చూడాల్సి వస్తుంది. త్వరగా రా. ఏంటి బావా? నేను రమ్మని పిలిస్తే రాకుండా నీ భార్యతో కలిసి వెళ్తున్నావా? ఏ, నేనొస్తానని ఊహించలేదు కదూ. ప్లీజ్ భార్గవి, నువ్వు వెళ్ళు. చందు చూస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపో. ఎవరికి? నీకా నాకా? నాకే. వెళ్ళు భార్గవి, ప్లీజ్. ఈ భయం ముందుండాలి బావా. నేను రమ్మన్నప్పుడే వచ్చుంటే సరిపోయేది కదా. ఓవర్ యాక్షన్ చేసి రాలేదు, అందుకే నేనే వచ్చాను. వెళ్ళు, వెళ్ళమంటున్నాను కదా. నీకే చెప్పేది, నవ్వుతావేంటి? వెళ్ళు భార్గవి, ప్లీజ్. అర్థం చేసుకో. ఏయ్, గ్రేట్ రాజా గారు నాతో కలిసి బిజినెస్ పార్ట్నర్ గా చేరారు. ఇదిగో ఈ అగ్రిమెంట్ చూడు. నిజంగా ఈ అగ్రిమెంట్ నీ రాసిందేనా? నిజమే చందు. మోసపోయాను, పూర్తిగా మోసపోయాను.